హాయ్ అండి, నమస్తే. నేను మీ సుబ్బు. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్కే కుకింగ్ తెలుగు. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై అయితే ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. రండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూపిస్తాను. అర కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. నీసు వాసన పోవడానికి నిమ్మకాయతో వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మసాలాలు చూపిస్తాను. 2 రెబ్బలు కరివేపాకు, 2 పెద్ద సైజు ఆనియన్స్, పావు స్పూన్ పసుపు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు కారం, హాఫ్ స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర. వన్ కప్ ఆయిల్, కప్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత 1 మినిట్ ఫ్రై అయితే చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి, పచ్చిమిరకాయలు కూడా. వన్ స్పూన్ సాల్ట్. మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుని 2 మినిట్స్కి ఒకసారి తిప్పుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత చికెన్ వేసేసుకోవడమే. ఒక్కసారి తిప్పేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, లేదంటే అడిగంటిపోద్ది. ఒక 70% ఉడికిన తర్వాత జీడిపప్పు ముక్కలు అయితే వేసుకోండి. ఇలా 90% ఉడికిన తర్వాత మన మసాలాలో కారం అయితే వేసుకుందాం. కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను, దించే ముందు కొద్దిగా వేస్తాను కరివేపాకు. పొడి మసాలా వేసిన తర్వాత స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. బ్యాచిలర్ పార్టీస్కి కానీ చారులోకి కానీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే కొంచెం కారం అయితే తగ్గింది. 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా కొంచెం తగ్గింది, అది కూడా వేసుకుంటాను. మీరు అడ్జస్ట్ చేసుకుని మీ స్పైస్కి తగ్గట్టుగా మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇంకా అయిపోయింది. కొత్తిమీర అయితే దించేసుకోవడమే. చూడడానికి కానీ వాసన కానీ అదిరిపోతుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.
ఇంతేనండి, చూసారు కదా సింపుల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో. నెక్స్ట్ మీకు ఏ రెసిపీస్ అయితే కావాలో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి.